పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది కొత్త ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి అర్బన్ ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఖమ్మం కార్పొరేషన్ ఇంకా పీరియడ్ ఉన్నది. అది 2 నెలల నుంచి 6 నెలల మధ్య ఎప్పుడైనా జరగవచ్చు. ఖమ్మం కార్పొరేషన్ అట్లా ఉంచండి. ఇప్పుడు ఖమ్మం జిల్లాకి సంబంధించి కొత్త ఖమ్మం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు పాలేరు నియోజకవర్గంలో ఎదిలాపురం మున్సిపాలిటీ, వైరా నియోజకవర్గంలో వైరా మున్సిపాలిటీ, మధిర నియోజకవర్గంలో మధిర మున్సిపాలిటీ, సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటికి సంబంధించి చైర్మన్కి సంబంధించి రిజర్వేషన్స్ జరిగినాయి. వైస్ చైర్మన్కి సంబంధించి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇది కార్యక్రమం. సో పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు ఏదిలాపురం ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నది. సో దాని తర్వాత వైస్ చైర్మన్ ఉన్నది. దాని తర్వాత సత్తుపల్లికి సంబంధించి వచ్చినప్పుడు జనరల్ మహిళ, ముస్లిం మైనారిటీకి ఇచ్చారు. దాని తర్వాత వైరాకు వచ్చినప్పుడు జనరల్ ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ వచ్చారు. వైస్ చైర్మన్ కాపులకి ఇచ్చారు. ఇక కల్లూరుకు వచ్చినప్పుడు కూడా ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ధారావత్ మోహన్కి ఇచ్చారు. మళ్ళీ వైస్ ఛాన్సలర్ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. మైదరికి సంబంధించి వచ్చినప్పుడు మళ్ళీ జనరల్ మహిళ అయినప్పుడు వాళ్ళకే ఇచ్చుకున్నారు. సో ఇది పరిస్థితి. సో ఒక నియోజకవర్గం, ఒక సత్తుపల్లి, కల్లూరు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం కార్పొరేషన్గా ఉన్నది. సో ఈ ఓవరాల్గా నేను ఈ వీడియో చెప్పడం ఒక ఉద్దేశం. సో మొదటిగా మనం మధిరని తీసుకున్నప్పుడు మధిరకి సంబంధించి మధిర మున్సిపాలిటీలో జనరల్గా కమలాబేయింగ్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయిందా, విలువెల కొట్టుకుంటుందా అని విశ్లేషకులు, బీసీ సంఘాలు, బీసీ సమాజం యావత్తు బహుజనులు చర్చించుకుంటా ఉన్నారు. మధిర చైర్మన్కి సంబంధించి జనరల్ మహిళ అయింది. 4వ వార్డు నుంచి గెలిచినటువంటి సామినేని సుజాత సోదరి. సో కమ్మ సామాజిక వర్గం. సో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది జిల్లా యావత్తు కూడా. సో మధిరకు సంబంధించి అది ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఐదర్ వైస్ చైర్మన్ ఏదో ఒకటి ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం సాధించుకోవటం, ఇది కమ్మ ల్యాబింగ్ని తలపిస్తుంది అనేది, కమ్మ ల్యాబింగ్ని తెలియజేస్తుంది అనేది మనకు అర్థమవుతోంది. మధిరకు సంబంధించి జనరల్ మహిళ వచ్చినప్పుడు సామినేని సుజాత 4వ వార్డు నుంచి గెలిచినటువంటి సోదరి అక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేటివ్గా అక్కడ మేయర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జనరల్ మహిళ కింద. ఇక కల్లూరుకు వచ్చినప్పుడు కల్లూరులో చైర్మన్ ధారావత్ మోహన్ ఎస్టీ రిజర్వ్డ్ అయినా చైర్మన్కి అవకాశం లేదు కాబట్టి వైస్ చైర్మన్గా శీలం కోటేశ్వరి కమ్మ సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం నుంచి గెలిచినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది 2వ అంశం. ఇక సత్తుపల్లికి సంబంధించి వచ్చినప్పుడు సత్తుపల్లిలో కూడా జనరల్ మహిళ అయింది. జనరల్ మహిళలో ఒక చైర్మన్కి సంబంధించి సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్కి సంబంధించి ఒక సోదరి ముస్లిం మైనారిటీ సోదరికి ఇచ్చారు. వైస్ చైర్మన్ సుమలత ఎవరైతే ఉన్నారో కమ్మ సామాజిక వర్గం చివరి దాకా చైర్మన్ కోసం ప్రయత్నం చేశారు. మిగతా వాటిల్లో రావటం వల్ల రాలేదని ఇది చేసేసారు. సో సత్తుపల్లికి సంబంధించింది అది. కల్లూరుకు సంబంధించి ఇది పరిస్థితి. ఇక ఏదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఎస్టీ రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్కి ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాని అట్లుంచితే కొత్త ఖమ్మం జిల్లాకి సంబంధించి వస్తే ఏదిలాపురంలో తమ్మినేని నవీన్ వైస్ చైర్మన్ కమ్మ సామాజిక వర్గం, చైర్మన్ వైస్ చైర్మన్ ఏదో ఒకటి ఖచ్చితంగా 5 మున్సిపాలిటీలో కమ్మ సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేటివ్గా, చౌదరి సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేటివ్గా మనకు కనపడతా ఉన్నారు. ఇక సత్తుపల్లికి సంబంధించి వచ్చినప్పుడు సుమలత చౌదరి కమ్మ సామాజిక వర్గం వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ మరి కనిపిస్తూ ఉంది. వైరాకు వచ్చినప్పుడు చైర్మనే డాక్టర్ కాపా మురళీకృష్ణ కమ్మ సామాజిక వర్గం. ఇక్కడ కూడా ల్యాబింగ్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక కల్లూరుకు వచ్చినప్పుడు చైర్మన్ ధారావత్ మోహన్ అయినా కూడా సోదరి శీలం కోటేశ్వరి చౌదరి కమ్మ సామాజిక వర్గంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మైదర కూడా తీసిపోయినట్టుగా ఖచ్చితంగా సామినేని సుజాత సోదరి 4వ వార్డు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి. సో ఇప్పటికే చెప్పినట్టుగా ఏదిలాపురం, సత్తుపల్లి, వైరా, కల్లూరు, మధిర ప్రతి చోట ఖచ్చితంగా చైర్మనో వైస్ చైర్మనో ఖచ్చితంగా ఉండటం అనేది ఖచ్చితంగా ఆ సామాజిక వర్గ ల్యాబింగ్లో కాంగ్రెస్ వెలవెల కొట్టుకుంటుందా, ఖచ్చితంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తుందా, ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున యావత్ బీసీల్లో, యావత్ బహుజనుల్లో
జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే ఈ మున్సిపల్ ఎన్నికల ప్రమాణ స్వీకారాల తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికే మనం చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజానికి సంబంధించి 146 కులాలుంటే ఇయాల్టికి కూడా వార్డు నెంబర్ గాని గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ గాని కులాలు 80 కులాలున్నాయి. సో ఇంకా ఎస్సీ, ఎస్టీలో కూడా ఇట్లాంటి పరిస్థితులైతే కొంత రిజర్వేషన్ ఉన్నా కూడా ఎస్టీ, ఎస్టీల్లో రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నా కూడా ఇతర ఉపకులాలకి కొన్ని కులాలు పోను మిగతా ఉపకులాలకు కూడా ఈ సమస్య ఉన్నది. సో ప్రధానంగా ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లా అంటే చౌదరీస్ జిల్లా అనేటువంటి ఒక మాట వినపడుతున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో కొత్త ఖమ్మం జిల్లా యావత్తు ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత ఒక చర్చ అయితే జరుగుతుందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. సో బీసీ పెద్దలారా, ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే నా మీద ఏమైనా జరిగినా బీసీలదే బాధ్యత నేనైతే చెప్పేశాను.